హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను బాపట్ల బీచ్కి వచ్చాను అనమాట. చీరాలలోని బాపట్ల బీచ్ మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా. సో ఈ రూమ్స్ అయితే మేము తీసుకున్నాము. బాపట్ల బీచ్ సీ బ్రీజ్ బీచ్ అనమాట. ఇది సీ బ్రీజ్ రిసార్ట్ బీచ్కి ఆపోజిట్ బీచ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఏమో రెస్టారెంట్ ఉంటుంది. సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ బుడ్డిగాడు పుట్టిన కడుపులో ఉన్నప్పుడు మాత్రం రాలేదు, ఎక్కువ వస్తున్నాం అనమాట. సో ఎప్పుడైనా మేము ఈ రూమ్సే తీసుకుంటాం. చాలా ఉంటాయి, లేక్ బీచ్ వ్యూ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, కొంచెం అన్ని రేంజెస్లో ఉంటాయి. బట్ మేము చాలా బేసిక్ తీసుకుంటాము, ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కువ ఉండవు, రూమ్లో ఎక్కువ ఉండము, మోస్ట్ ఆఫ్ ద టైం బయటనే ఉంటాము. కాబట్టి ఇది బెస్ట్ అనిపిస్తుంది. జస్ట్ పడుకోవడానికి మాత్రమే కాబట్టి అంత అవసరం లేదు అని అనిపిస్తుంది అనమాట నాకు. అందుకని చెప్పేసి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. సో గోవి అదే తీసుకుంటుంది. సో ఇప్పుడు రూమ్ ఎలా ఉంది అండ్ బీచ్ రిసార్ట్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇదన్నమాట రూమ్. ఇట్లాంటి రూమ్స్ ఇక్కడ మాత్రమే ఉంటాయి. వీటిని ఏదో అంటారు, బే రూమ్స్ సంథింగ్ ఏదో అంటారు అనమాట. నార్మల్ వింటేజ్ ఫీల్ కోసం అనమాట. 1 2 3 అండ్ ఇక్కడ 4, జస్ట్ 4 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకెక్కడైనా ఉన్నాయా అని నాకు ఐడియా లేదు. బట్ ఇది మేము ఉంటున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూమ్లో ఉండే, ఇప్పుడు ఈ రూమ్ అనమాట. సో లెట్స్ గో. మీకు ఒకసారి రూమ్ టూర్ కూడా చూపిస్తాను. అండ్ ఇలా ఎంటర్ అవుతే ఇలా ఒక బెడ్. ఈ బెడ్ వాళ్ళ ప్రాపర్టీ, కానీ ఇది మా ప్రాపర్టీ. మంచి పడుకున్నాడు అనమాట వాడు. అండ్ ఇట్లా ఒక విండో వస్తుంది, దానికి కర్టెన్ వేశారు. ఒక టెలికామ్, మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఒక టెలికామ్ ఇచ్చారు. అండ్ బెడ్ కూడా క్వీన్ సైజ్ బెడ్ అనమాట. కొంచెం ఇద్దరైతే కంఫర్టబుల్గా పడుకోవచ్చు విత్ చిన్న బాబు. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. మనకి టీవీ యూనిట్ కూడా, టీవీ కూడా ఉందన్నమాట. చిన్న సైజ్ టీవీ కూడా ఇచ్చారు. అండ్ ఒక చైర్ కూడా ఇచ్చారు. 2 టవల్స్ వాళ్ళే ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి మనము లగేజ్ పెట్టుకోవడానికి, రెడీ అవ్వడానికి అనమాట. ఇక్కడ వస్తే ఒక మిర్రర్ ఇచ్చారు. ఇది ఒక మిర్రర్ ఇచ్చారు విత్ లైట్. అండ్ మనకి ఇదిగోండి ఇవి కూడా ఇస్తారు. ఒక సోప్ మేము యూస్ చేసేస్తున్నాం. అండ్ ఇది షాంపూ. మనం ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. అండ్ ఈ బాటిల్స్ 2 ఇచ్చారనమాట వాళ్ళే. అండ్ టవల్స్ కూడా టర్కీ టవల్స్ 2 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇదొక హ్యాంగర్, బట్టలు పెట్టుకోవడానికి. కింద ఒక లగేజ్. అండ్ ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవడానికి, ఏదైనా పెట్టుకోవడానికి అనమాట. ఈ మెస్ అంతా ఇగ్నోర్ చేయండి. బికాజ్ మా బుడ్డిగాడికి ఫోటోషూట్ నడుస్తుంది. సో డ్రెస్ చేంజ్. సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ మెస్ ఉంది. స్టిల్ ఈరోజు యాక్చువల్గా నిన్న వచ్చాము. నిన్న 12కి చెక్-ఇన్, బట్ మాకు 1 అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి హడావిడి అయిపోయింది బాగా. అందుకని కొంచెం ఇట్లా దట్స్ ఫైన్. ఇంకా మనకున్న ఆ చిన్న ప్లేస్లో మనం చదువుకుంటూ కూర్చుంటే మనం ఎంజాయ్ చేయలేం. సో దట్స్ ఫైన్. సో ఇదన్నమాట రూమ్ టూర్. చాలా బేసిక్ రూమ్, మీకు అర్థమైపోయింది. చాలా బేసిక్ రూమ్. మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తా. చాలా బేసిక్ రూమ్, బట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ మచ్ సఫిషియంట్. ఎందుకంటే మనం పెద్ద లగ్జూరియస్ రూమ్స్ తీసుకోవడం, అవి కూడా ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి. బట్ లగ్జూరియస్ రూమ్స్ తీసుకొని మనం ఇక్కడ ఉండం కదా. మనము రావడం, ఫ్రెష్ అవ్వడం, బీచ్కి వెళ్ళిపోవడం, అండ్ నైట్ ఎప్పుడో వచ్చి జస్ట్ పడుకోవడం, అంతే. దానికి మనం లగ్జూరియస్గా తీసుకోవడం ఇట్స్ ఆల్ వెయిన్ అని అనిపిస్తుంది అనమాట. వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ నా థాట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్, 3080 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట. మొత్తం దీనికి ఛార్జ్ పర్ 1 డే. 12కి చెక్-ఇన్ అవుతే మళ్ళీ నెక్స్ట్ డే 12కి చెక్అవుట్ అనమాట. సో ఆ బేసిస్ మీద. సో మీకు ఇవంతా చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా రిసార్ట్ అనమాట. అటు కార్నర్కి ఇప్పుడు మీకు డీటెయిల్గా అర్థమైంది కదా. అక్కడ కనిపిస్తున్న దాంట్లో మనం ఇప్పుడు ఉంటున్నాయి అన్నమాట. ఇదంతా రిసార్ట్. ఇక్కడ ఫోటోషూట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అటు వెనక కూడా, ఆ కొబ్బరి చెట్టు వెనుక కూడా
ఉంటుందన్నమాట బిల్డింగ్ లాగా. అక్కడ కూడా స్టే చేస్తారు. సెయిల్స్ అంట. ఇప్పుడు మనం ఉన్నదాన్ని సెయిల్స్ అంటారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి క్రికెట్ కూడా ఉందన్నమాట. బాక్స్ క్రికెట్ అంటారు కదా, అది కూడా ఉంది. ఇది వచ్చేసి పార్క్. చాలా పెద్దది యాక్చువల్గా. ఇది పెద్దదన్నమాట. కొంచెం రిసార్ట్ వేరే వాటితో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొన్ని ఉంటాయి, వేరేవి కూడా ఉంటాయి. పక్కనే కొన్ని ఉంటాయి కానీ అవి అంత ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఐ ఫీల్ లైక్ ఇదే కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా ఉంటుంది మొత్తం. ఇది వే టు గో అవుట్ సైడ్, ఐ మీన్ టు బీచ్ అనమాట. ఇక్కడ మనకి శారీస్ కూడా అమ్ముతారు కదా చీరాలలో. అది కూడా మనకి ఇక్కడ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ కూడా మనకు ఒకటి రెండు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ షట్టర్స్ ఉన్నాయి కదా, ఇవి హ్యాండ్లూమ్స్ అనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి చూసి తీసుకోవచ్చు అనమాట, మనకి ఏమైనా శారీస్ కావాలంటే. అండ్ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటోషూట్స్కి కూడా మనకి పర్మిషన్ ఇస్తారు. అండ్ ఫంక్షన్స్ కూడా జరుగుతాయి అనమాట. హాల్, కాన్ఫరెన్స్ హాల్ లాంటివి ఉన్నాయి. అవి చూసారు, ఈ వ్యూస్ బాగుంటాయి అనమాట. ఇక్కడ గ్రీనరీ. సో అందుకని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్, కాన్ఫరెన్స్ రూమ్ ఫంక్షన్. సో ఇది ఎంట్రీ ఫర్ ద ఫంక్షన్ హాల్ అనుకుంటా. ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైం. సో ఇక్కడ జరుగుతుంది అనుకుంటా ఫంక్షన్. అంతే కదా, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ బీచ్ బిల్డింగ్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా పాసిబిలిటీ ఉంటే చూపిస్తాను. అండ్ అది వచ్చేసి ఆఫీస్ రూమ్. ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఫోటోషూట్ కోసం మనం ఎక్స్ట్రా సపరేట్ ప్యాకేజ్ మాట్లాడుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పెళ్లి ఫోటోషూట్ కానీ, బర్త్డే ఫోటోషూట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి 4000 రూపీస్ అంట. 4000 రూపీస్లో మనకి జస్ట్ లొకేషన్ ఇస్తారు. ఫోటోగ్రాఫర్ని మనమే తీసుకోవాలి. అది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. అండ్ ఇట్ సైడ్ నుంచి మనకి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. అది బీచ్ ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో ఇది మనకి డైనింగ్ ఏరియా. పైన ఏమి ఉంటుందో తెలియదు, బట్ కింద అయితే మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా రెస్టారెంటే, బట్ ఏంటో తెలియదు. ఇక్కడ మనకి చెప్పాను కదా 3080 రూపీస్ ఇంక్లూడింగ్ GST ఆ రూమ్ మాకు పడింది అనమాట. బట్ దానికి మనకి లంచ్ మనమే, బట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. సో ఇక్కడ యాక్చువల్గా దీని గురించి చెప్పాలి అని అంటే, ఇక్కడ యాక్చువల్గా థియేటర్ అనమాట. ఇది మెయిన్ దీనికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే ఇదనమాట. ఇది థియేటర్ అంటే ఇక్కడ స్క్రీన్ పెట్టి ఇక్కడ అంతా కూడా చైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అంతా కూడా నైట్ వేస్తారనమాట. సో మనం మూవీ చూస్తూ మనం ఇక్కడ డిన్నర్ చేయొచ్చు. సో అది హైలైట్ అనమాట ఈ పర్టికులర్ రిసార్ట్కి. అందుకని చెప్పేసి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అది వచ్చేసి కిడ్స్ కోసం. అండ్ ఈ లోపల ఉంది కదా, ఆ లోపల బీచ్ ఫ్రంట్ వ్యూ తోటి బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఓనర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అనమాట. ఈ పర్టికులర్ రిసార్ట్కి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఇటు సైడ్ వెళ్తే మీకు అది చూపిస్తాను అన్నాను కదా, బీచ్ ఫ్రంట్ వ్యూ ఉన్న రూమ్స్ అని చెప్పేసి అవి చూపిస్తాను. సో ఇవి వచ్చేసి బీచ్ ఫ్రంట్ రూమ్స్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుందా? గోవే బీచ్ కనిపిస్తుందా మనకి ఇక్కడ నుంచి? అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. సో ఇవన్నీ కూడా బీచ్ ఫ్రంట్ వ్యూతో ఉన్న రూమ్స్. ఒకటి కింద ఫ్లోర్లో ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి అన్నట్టు ఉంటుంది. బట్ దీంట్లో బీచ్ కనిపిస్తుందో నాకు డౌట్ వస్తుంది.
పైన ఫ్లోర్ వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందేమో కానీ కింద ఫ్లోర్ వాళ్ళకి ఏం కనిపిస్తుందో మరి, అది నాకు డౌటే. సో ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నా స్విమ్మింగ్. ఇది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఓన్లీ స్విమ్మింగ్ సూట్ తోటే అలౌడ్ అనమాట, మన నార్మల్ క్లాత్స్ తోటి నాట్ అలౌడ్. సో ఇక్కడ వరకు. అండ్ లోపల ఆ బిల్డింగ్ ఉంది కదా, చూపిస్తాను. ఇక్కడ వరకు రిసార్ట్ అనమాట. అండ్ అది వచ్చేసి ఓనర్ వాళ్ళ రెసిడెన్స్ అనమాట, వాళ్ళు ఉంటారు అక్కడ. ఇదిగోండి ఆ రూమ్, ఆ ఇల్లు వచ్చేసి ఓనర్ వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి కాఫీ కోసం ఆగాం ఇక్కడ. మీకు వ్యూ చూపిస్తా, బీచ్ వ్యూ. ఈరోజు చాలా ఫుల్ సౌండ్ వస్తుంది. యాక్చువల్గా ఈరోజు లేవా, సరే పద వెళ్ళిపోదాం. యాక్చువల్గా కాఫీ కోసం వచ్చాను, బట్ క్లోజ్డ్. ఇక్కడి నుంచి కూడా ఎంట్రీ ఉంది ఫర్ బీచ్, బట్ ఇప్పుడు లాక్ వేసి ఉంది. కాఫీ కూడా దొరకలేదు మాకు. యాక్చువల్గా వీక్ డే కాదు ఇది, ఐ మీన్ వీక్ డే, ఇది వీకెండ్ కాదు. మేబీ అందుకని చెప్పేసి జనాలు ఎవరు పెద్దగా ఉంటారు కదా అని చెప్పేసి అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో. బట్ లాస్ట్ టూ టైమ్స్ ఇక్కడికి వచ్చాము. ఇది 3rd టైం అనమాట రావడం. అప్పుడు బాగుండేది బాగా, ఇప్పుడు కూడా బాగుంది, బాగాలేదని కాదు. బట్ ఎక్కువ మంది లేకపోతే పెద్దగా ఏముండవు కదా, అందుకని చెప్పేసి అలా కాఫీ లేదన్నమాట. బాగుంటాయి రూమ్స్ బాగుంటాయి, కానీ మా రూమ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది, అందుకని చెప్పేసి వింటేజ్ చెప్పిన ఇవి ఎంత ఉండొచ్చు గోవి? ప్రీమియం రూమ్స్ 6,000 ఆ చేంజ్ ఉంటాయి. ఇవి మనది వచ్చేసి 3,000 హాఫ్ వే కట్. మా రూమ్ వెనక ఇంకా ఉంటాయి అని చెప్పాను కదా, బిల్డింగ్ ఉంటుంది అని చెప్పేసి. దానికి వచ్చేసి 5,000 రూపీస్ అంట, డీలక్స్ రూమ్. ఇవి ప్రీమియం, మాది వింటేజ్. అండ్ సూట్ రూమ్స్ కూడా ఉంటాయంట. డిఫరెంట్ ఆప్షన్స్, ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ నా ఫీలింగ్ అయితే అది మీకు చెప్పాను కదా, దానికోసం అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ వెళ్ళిపోతే చాలు, జస్ట్ పడుకోవడం కోసం ఒక బెడ్ ఉంటే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు కదా. ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. చెప్పడం మర్చిపోయా, ఏసీ కూడా ఉంటుంది. మీకు చూపించలేదు కదా నేను, అదొకటి మర్చిపోయా. ఏసీ కూడా ఉంటుంది, హాట్ వాటర్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. సో ఈ ఎంట్రీలో నుంచి మనం వచ్చాము ఇప్పుడు. ఇలా రోడ్డుకి ఆపోజిట్లోనే మనకి బీచ్ ఉంటుంది. అది ఎంట్రీ అన్నమాట. ఇట్లా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, పదండి. సన్ రైజ్ ఇంకా అవ్వలేదు అని అంటున్నాను గోవి, కానీ వెలుగొచ్చింది కదా అంటున్నాను నేను. ఏం జరుగుతుందో చూద్దాం, పదండి. నిన్న ఫుల్గా ఆడుకున్నాడు సుబ్బుగాడు. ఇప్పుడు అసలు లేవమంటే కూడా లేస్తలేడు. లేస్తే ఎక్కడ ఫొటోస్ తీస్తారో అని అనుకుంటున్నాడో ఏమో, వాడు అసలు లేస్తలేడు. కదులుతున్నాడు కానీ లేవట్లేడు. మామూలుగా అయితే మనుషుల మీద ఇంతసేపు పడుకోడు. ఇదిగోండి వ్యూ ఆఫ్ ద బీచ్, బ్యూటిఫుల్. ఇప్పుడు సన్ రైజ్ అవ్వబోతుంది ఇప్పుడు. బీచ్ పీస్ఫుల్గానే ఉంటుంది. యాక్చువల్గా కొంచెం జనం తక్కువ ఉన్నారు, అంటే ఎర్లీ మార్నింగ్ అంత ఎక్కువ ఉండరులే, కానీ నేను నిన్న గురించి చెప్తున్నా, కొంచెం తక్కువ ఉన్నారు ఈసారి. ఎందుకంటే వీక్ డే కాబట్టి, వీకెండ్స్లో ఎక్కువగా ఉంటారు. మాకు కలిసి వచ్చింది కాబట్టి మేము ఇలా వచ్చాం. చూసారా అక్కడ బోట్స్, చూసారా ఎన్ని ఉన్నాయో, 2 బోట్స్. బ్యూటిఫుల్ వ్యూ. యాక్చువల్గా ఈరోజు పౌర్ణమి, అందుకని చెప్పేసి వేవ్స్ కొంచెం ఎక్కువ వస్తాయేమో ఈరోజు. మామూలుగా అలాగే అంటారు. నిన్న కాదు, ఈరోజే పౌర్ణమి. సో ఇక్కడ పొడుగుతా రిసార్ట్సే ఉంటాయి మనకి.
కానీ వీ ఫీల్ ఇట్స్ కంఫర్టబుల్. సీ బ్రీజ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ అస్. సో అది వచ్చేసి సీ బ్రీజ్ రిసార్ట్. మనము ఆపోజిట్ లో బీచ్ ఉందన్నమాట, మన ఆపోజిట్ లో. సో అక్కడంతా అది ఓనర్స్ అనమాట. సీ బ్రీజ్ రిసార్ట్ ఓనర్ వాళ్ళది రిసార్ట్. అక్కడి నుంచి ఇదంతా వాళ్ళది. వర్షం పడేలా ఉంది యాక్చువల్లీ, కొంచెం మబ్బులుగా ఉంది. అయ్యా అదిగో చూడండి, అక్కడ బండి ఉంది కదా, కార్ యాక్చువల్లీ ఏమైంది అంటే, మీకు అక్కడ కార్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏమై ఉండొచ్చు అంటే నేను చెప్తాను. ఎందుకంటే మాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఏంటి అని అంటే, మా గోవి పెద్ద తోపులాగా అరే బాగుంటది ఎక్స్పీరియన్స్, కార్లో ఇట్లా జప్పుమని పోతే బాగుంటది కదా అని చెప్పేసి కార్ తీసుకొని రావడం వరకు బాగుంది. తీసుకొని వచ్చాడు, ఇక్కడ దాకా బాగానే ఫాస్ట్ గా వచ్చాడు. బట్ ఏమైంది, నన్ను ఎక్కువ అని చెప్పేసి ఆపాడు అనమాట. అక్కడ ఆపడం వల్ల ఏం జరిగింది, వాటర్ ఉంటాయి కదా శాండ్ కి, అది ఇట్లా కూరుకుపోయినట్టు అయి ఇంకా కదట్లేదు. అబ్బా ఎంత కష్టపడ్డామో అసలుకి. వీడి లాస్ట్ కి ఏమొచ్చింది పోయి ట్రాక్టర్ ని తీసుకొచ్చి లాగితేనే చాలా కష్టం మీద వచ్చింది. అప్పుడు అంతా ఇంజిన్ అంతా ఫుల్ ప్రెషర్ ఉండింది, అంతా టైర్ల వాసన. ఒక 1 డే మొత్తం ఇంటికి వెళ్ళేదాకా కూడా టైర్ల వాసన వస్తానే ఉందన్నమాట కార్లో. మీరు ఒకవేళ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు 4-wheel డ్రైవ్ ఉంటేనే చేయగలుగుతారు. నార్మల్గా అయితే మనకు అంత ఈజీ కాదు. ఒకవేళ ఆ రోజు చేయకండి, 4-wheel లేకపోతే అసలు చేయకండి, అదొక పెద్ద రిస్క్. ఒకవేళ చేయాలి అనుకుంటే కూడా మీరు ఎక్కడ ఆపకండి, జుప్పుమని పోవాల్సిందే, లేకపోతే అవ్వదు. సో అదొకటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ మళ్ళీ అదే జరిగింది చూసారా, వాళ్ళంతా కింద టైర్ల దగ్గర తవ్వుతున్నారు, ఇసుక తవ్వుతున్నారు. ఏదైనా పాసిబిలిటీ ఉంటుందేమోనండి, బట్ నాట్ పాసిబుల్. ఇప్పుడే సన్ రైజ్ అవ్వబోతుంది అనమాట. అప్పుడు కొంచెం మబ్బులు ఉన్నాయి, సో ఈరోజు సన్ రైజ్ ఉంటుందో లేదో ఇప్పుడే లేచాడు బాగుంది. గుడ్ మార్నింగ్. వీడేంటో వాటర్ అంటే చాలా భయపడుతున్నాడు. యాక్చువల్గా ఇంట్లో మొత్తం ఆడతాడు, బట్ ఇక్కడ కాలు పెట్టంగానే కింద ఇట్లా జారిపోయినట్టు అట్లా అవుతుంది కదా, అది ఫేస్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి భయపడుతున్నాడు అనమాట. చెప్పులు ఇట్స్ ఆల్ రైట్ నానా. ఈ వాటర్ నానా వాడికి చూస్తుండు. ఇక్కడే ఉండు ఏడు వాటర్ వాటర్ వస్తే వాటర్ చూసుకుంటావా అని చెప్పు. చూసుకో, నువ్వు ముందుకే చూడు, మెల్లిగా పోవాలంట. ఏయ్ కింద పడితే రాళ్ళు ఉన్నాయి రో. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, సో దాంట్లో మాకు ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, ఊతప్పం, ఇంకా అట్లా కొంచెం ఏదో స్వీట్ అలా డిఫరెంట్గా వచ్చాయి. అండ్ ఇక్కడ చాలా క్యాష్యూస్ యూస్ చేస్తారనమాట. ఇక్కడ క్యాష్యూ కొంచెం క్వాలిటీ బాగా దొరుకుతుంది, కాస్ట్ ఏం తక్కువ దొరకదు కానీ క్వాలిటీ బాగా దొరుకుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువగా యూస్ చేస్తారు ఇక్కడ ఎక్కడ మీరు తిన్నా కూడా. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసి మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము. సో 1 డే కాబట్టి బిఫోర్ డే 12 నుంచి ఇప్పుడు 10 అలా ఆ టైం వరకు మనం ఉండొచ్చు అనమాట. కొంచెం ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నారు. బట్ ఎవరైనా బిజీ డే అయితే మాత్రం
చెప్తారనమాట ఇంకా మీ టైం అయిపోయిందని చెప్పేసి. అండ్ నేను చెప్పాను కదా ఇది ఒక్కటే కాదు ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయని. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము చూపిద్దాము అని చెప్పేసి మేము వెళ్తుంటే ఇక్కడ అన్నీ కూడా రిసార్ట్స్ అనమాట. చాలా రిసార్ట్స్ ఉన్నాయి అండ్ కొత్తగా కూడా చాలా పడుతున్నాయి. సో ఇంకా మీ ఆప్షన్ అనమాట. మీరు సర్చ్ చేసుకుంటే దొరుకుతాయి కదా, మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంది ఏది బాగుంది అని అంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ సీ బ్రీజ్ అనేది ఫస్ట్లో ఉంటుందన్నమాట, ఇవన్నీ తర్వాత వస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్